మామూలుగా చూసుకుంటే ప్రతి ఇంట్లో ఒకరిద్దరు మాత్రం మందు తాగే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు మేడం. అడిక్ట్ అయిన వాళ్ళు. గుట్కలు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, మందు కావచ్చు. ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఎలా తయారయ్యారో ఇప్పుడు అలా అడిక్ట్ అయినారు. మనం ఇప్పుడు ఆల్కహాల్‌కు హ్మ్. సిగరెట్, ఆల్కహాల్ గాని, గుట్కాలకు గాని అలవాటు అయినారు. అలాంటి వాళ్ళు కొంచెం రూల్స్ ఫాలో అవ్వాలి కానీ అది కష్టమైన సిట్యుయేషన్. ఇప్పుడు అందరికీ అంత ఆరోగ్యంగా ఉండి అంత ఏ ఏ ఆరోగ్యం ఇప్పుడు నేనున్నాను. నేను ఏ విధంగా తీసుకోను. నాకు ఆల్కహాల్ అలవాటు లేదు. హ్మ్. గుట్కాలు, సిగరెట్లు ఏవి అలవాటు లేదు. నేను ఎనీ టైమ్ రెడీ. ఓకే. ఇస్తూనే ఉంటాను. అలాగే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మీరు ఎవ్రీ ఇయర్ చేసేయాలనుకున్నప్పుడు 1 ఇయర్ బిఫోర్ అయినా ఒక 2 డేస్ బిఫోర్ ఈ రూల్స్ పాటించిస్తే మంచిగుంటది. అంటే చెప్పలేం లోపల సర్జరీ అయిన తర్వాత బ్లడ్ ఎక్కడం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చేదన్న ప్రాబ్లమ్ అయినా మనకు తెలీదు. మెడికల్‌గా చెప్పలేరు ఇటంగా ఇది జరిగిందనేది గిటంగా. మీరింత ఫ్రీక్వెంట్‌గా బ్లడ్ ఇస్తారు కదా! మీరేం తింటారు మీ ఆరోగ్యం కోసం? అంటే బ్లడ్ అంత ఫాస్ట్‌గా ప్రొడ్యూస్ అవ్వడానికి మీరేం చేస్తూ ఉంటారు? రెగ్యులర్‌గా నేను తినేది ఏముంటది మేడం, రెగ్యులర్ ఫుడ్డే తింటాను. కాకపోతే ఇంట్లో అంటే అమ్మ జొన్న రొట్టెలు తింటాను. ఆకుకూరలు బాగా తింటాను. పాలకూర, తోటకూర, గోంగూర ఇలాంటి ఆకుకూరలు ఏవన్నా తినాలి. మినిమమ్ పాలకూర, తోటకూర, గోంగూర ఇవి వారంలో ఒక రోజు తినేలాగుంటే హ్మ్. ఐరన్ లెవెల్ బాగా పాలకూరలో ఉంటది కాబట్టి అలా ఇవి తింటే బాగొస్తది. అలాగే బెల్లం పట్టీలు గానీ, హ్మ్. నేను ఇంట్లో అయితే బెల్లం పల్లీలు కొంచెం లైట్‌గా ఏంచేసి పల్లీలు కొన్ని, బెల్లం చిన్న చిన్న ముద్దల్లో పొడి కొట్టేసుకొని ఖచ్చితంగా తింటాను. అందులో కొన్ని నువ్వులు కలుపుకొని ఖచ్చితంగా. హ్మ్. ఇంటికాడుంటే. నైటు కొంచెం బెల్లం నానేసి మార్నింగ్ బెల్లం నీళ్ళు తాగుతాను. కొంచెం బెల్లం వేసుకొని ఒక పావు లీటర్ నీళ్ళు తాగుతాను. ఆ విధంగా అంతే తప్ప ఇక హ్మ్. రూల్స్ అని ఏమి ఉండదు. రెగ్యులర్ ఫుడ్ ఏది తిన్నా జనరేట్ అవుద్ది. కాకపోతే ఐరన్ లెవెల్ ఉన్న ఫుడ్ తీసుకుంటే బావుంటది కొంచెం. సజ్జనార్ గారితో మీరెక్కువ కార్యక్రమాలు చేసినట్టున్నారండి? చేశాను మేడం. అవునా? సజ్జనార్ గారంటే నాకు కరోనా టైంలో ప్లాస్మా గడ్ అని సార్ గారు టాటూ కూడా గీయించుకున్నాను. అరే! సజ్జనార్ గారంటే నాకు 2008 వరంగల్ కిడ్స్ కాలేజ్ ఇన్సిడెంట్ నుంచి నేను ఆ! యాసిడ్ దాడి అప్పుడు జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ నుంచి సార్ గారిని బాగా ఫాలో అయితాడు. హ్మ్. నా టైం సైబరాబాద్‌లో రావడం, కరోనా రావడం, సార్‌తోని కలిసి 5 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. హ్మ్. అంతా బ్లడ్ ఎక్కడ అవసరం ఉన్నా పోలీస్ దాంట్లో 108 క్యాంప్స్ సార్ నిర్వహించాడు. ఉన్న 2 ఇయర్స్ నాకు పరిచయమైన కోవిడ్‌లో. హ్మ్. అట్లా ఒక 12,000 యూనిట్లు పోలీస్ వాళ్ళ నుంచే కలెక్ట్ చేసాము. హ్మ్. సైబరాబాద్ పోలీసుల నుంచి. వాళ్ళందరి గిట్టంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ప్రజారక్షణలో ముందుగా ఉండేది పోలీస్ మాత్రమే. ఫ్రంట్ వారియర్‌లో ఫస్ట్ అవును. అవును. ఉండాల్సింది. అవును. దేశంలో సైనికులైతే రాష్ట్రంలో మాత్రం పోలీసులు ఉంటారు. కాబట్టి అవును. పోలీసులు ఏది చెప్పినా ఖచ్చితంగా అమలు చేస్తారు. కరెక్ట్. ఎందుకంటే ప్రతి మనిషికి పోలీస్ అవసరం పడుద్ది లైఫ్‌లో ఎప్పుడైనా ఒకసారి. కరెక్ట్. అది ఏ కరెక్ట్. విషయమైనా కావచ్చు. అవును. కాబట్టి ప్రతి ఒక్కరు పోలీస్‌కి రెస్పెక్ట్ చేస్తారు. మనసులో ఏమనుకున్నా వ్యక్తిగతంగా పోలీసులను మాత్రం రెస్పెక్ట్ చేస్తారు. కాబట్టి పోలీస్ నుంచి అవేర్‌నెస్ రావాలి. హ్మ్. సజ్జనార్ గారు నాకు బాగా సపోర్ట్ చేస్తారు ఈ బ్లడ్ విషయంలో మాత్రం. హ్మ్. ఆర్టీసీలో ఇలా చేయాలి సార్ అంటే రాగానే 65 క్యాంప్స్ ఒకరోజు హ్మ్. 4500 యూనిట్స్ కలెక్ట్ చేస్తాం. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్, హ్మ్. కొన్ని రెడ్ క్రాస్ అన్ని ఏరియాని బట్టి లేని దగ్గర వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా 65 ఒకసారి 101 క్యాంప్స్ ఒకటి సింగిల్ డేలో, ఓ రోజు 91 క్యాంప్స్ ఇట్లా 3 సార్లుగా ఒక 12,000 చిల్లరగా సజ్జనార్ గారితో ఈ ఆర్టీసీ సిబ్బంది నుంచి హ్మ్. కొన్ని కాలేజెస్ మాట్లాడుకొని చాలా బాగా చేశారు. తొందరలో ఒక 10,000 యూనిట్స్ కండక్ట్ చేయాలి. రైట్. 100 డిపోస్, 100 క్యాంప్స్, 100 యూనిట్స్ అనే టార్గెట్ పెట్టుకున్నాము. దాని గిట్టంగా ప్రయత్నం చేస్తున్నాం మేడం తొందరలో. రైట్. మీరేమో అన్ని టాటూస్ ఏయించుకున్నారా అండి? మీరేమో బ్లడ్ డొనేట్ చేస్తానంటున్నారు. ఆ నీడిల్స్ కరెక్ట్ ఉన్నాయా చూసుకున్నారా? అన్ని టాటూస్ ఏయించేసుకున్నారు మీరు? టాటూస్ అంటే మనకి ఇష్టమైన వాళ్ళది ఏయించుకున్నాను. నేను 2020లో ఏయించుకున్నాను మేడం ఇది. అచ్చా! ఏసుకున్న తర్వాత 1 ఇయర్ వరకు ఇవ్వద్దని బ్లడ్ రూల్స్ నేనే అందులో ఉన్నాను కాబట్టి నేను ఆ రూల్స్ ఫాలో అయ్యాను. నైస్. అట్లా ఫాలో అయ్యి ఏసుకున్నాను. ఏంటి చిరంజీవి ఇన్స్పిరేషన్ గారి టాటూ ఒక్కొక్కరు. ఉన్నట్టుంది. చిరంజీవి గారు ఇంకెవరెవరిని? బ్లడ్ గార్డ్ అని అచ్చా! ఇన్స్పిరేషన్. ఓకే. సజ్జనార్ గారున్నారు. ప్లాస్మా ఇంకా? గార్డ్. ఇక్కడ మోడీ అంటే నేషన్ గార్డ్ అని రాసుకున్నాను. మోడీ గార్డ్ అంటే పిచ్చి ఇష్టం. రతన్ టాటా గారు, ఓకే. సోను సూద్ గారున్నారు. ఆహా! కర్ణాటక అప్పు పునీత్ రాజ్ కుమార్ అప్పు. అచ్చా! అలాగే ఉమేష్ చంద్ర, వ్యాస్ ఐపీఎస్ పోలీసులంటే నాకు బాగా పిచ్చి మేడం. రైట్. అట్లా రైట్. ఎస్పీ సరిత మేడం మీకు ఐడియా ఉండొచ్చు. హ్మ్. 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 విజయవాడ ఆ! డీసీపీగా సరిత గారు గూడా చేస్తున్నారు. ఉన్నారా అక్కడ? సరిత మేడం ఇష్టం. పీజేఆర్ గారంటే బాగా ఇష్టం. పొలిటికల్‌గా నాకు వైఎస్ఆర్ గారంటే ఇష్టం. ఎందుకంటే ఆయన నాకు 108 విషయంలో కావచ్చు, హ్మ్. హార్ట్ మన ఆరోగ్యశ్రీ చాలా అప్పుడు ఇంట్లో అక్కకు నాకు 2 సార్లు హార్ట్ సర్జరీ ఫ్రీగా అయింది. ఆరోగ్యశ్రీ వల్ల. కాబట్టి అట్లా కొన్ని మంచి కార్యక్రమాలు చేసిన కొంతమంది పొలిటికల్ లీడర్స్, పోలీసులు అంటే చాలా ఇష్టం నాకు అట్లా. హ్మ్. అట్లా హ్మ్. అమ్మ, నాన్న టాటూ గిటంగా వేసుకున్నా ఇక్కడ. ఇట్లా టాటూ అది ఇష్టం. రైట్. రైట్. అలాగే ఆయన కారు చుట్టూ కూడా ఆయన టీ షర్ట్ మీద ఎలా అయితే రాసారో, అలాగే ఆయన కార్ ఎంత ఉందో అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు టీ షర్ట్ మీద ఏం రాసారు ఇప్పుడు ఇంతకీను? టీ షర్ట్ మీద డొనేట్ బ్లడ్ ఎస్‌డిపి, డబ్ల్యూబీసీ సేవ్ లైఫ్. ఓకే. 1 బ్లడ్ డోనర్ కెన్ సేవ్ 3 లైఫ్స్. రైట్. 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 టోటలీ అచ్చా! నంబర్ కూడా మెన్షన్ టీ చేసేసారా? షర్ట్ మీద నెంబర్ ఉంటుంది. అంటే టీ షర్ట్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 ఉంటాయి. రైట్. మొన్న రీసెంట్‌గా వేసిన టీ షర్ట్‌లో బ్యాక్ సైడ్ లేదు. ఫ్రంట్ ఒకటి పెట్టుకున్నాను. దట్స్ సో నైస్ అండి. నిజానికి ఎంతో ఎమర్జెన్సీలో బ్లడ్ దాతలొచ్చి రక్తం దానం చేసేవాళ్ళొచ్చి దానం చేస్తే వాళ్ళకి ఒక చిన్న జ్యూసో, ఒక యాపిలో
ఇచ్చేసి దండం పెట్టి చాలా సంతోషం అండి అంటారు. అవును. నాకు అది ఏంటో, వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఆనందం ఏంటో, తీసుకునే వాళ్ళకి వీళ్ళకి ఆనందం ఏంటో, అది న్యాయం జరిగినట్ట అని అనిపిస్తూ ఉంటుంది. అలానే డబ్బులు ఇచ్చి వాళ్ళని అగౌరవపరచడం. అవును. డబ్బు తీసుకోరు గిట్ట ఇచ్చిన తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జెస్ తీసుకుంటారు. కొంచెం తీసుకుంటారు. బట్ ద థింగ్ ఈజ్ సంథింగ్, వాళ్ళకి ఇచ్చే గౌరవం అది ఏదో తక్కువే అన్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం నిజంగా. ఎక్కువ అని కాదు మేడం. నా ఉద్దేశంలో ఏంటంటే మనిషిగా మన బాధ్యత అది. ఇప్పుడు మన పక్కన ఉన్నానికి మనం సహాయపడితే మనిషిగా మన ఇప్పుడు జంతువుల్లో 86 లక్షల జీవరాశులు అని చెప్పుకుంటాం. ఏ జీవరాశికి లేని అవకాశం మనిషికి మాత్రమే ఉంటుంది జీవితంలో. కాబట్టి మనిషికి అన్ని రకాల హృదయం ఆలోచించేతత్వం కావచ్చు, ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకోగలుగుతాడు, మంచి చెడు తెలుసు కాబట్టి. కాబట్టి మనిషి మాత్రమే చేయగలడు, కాబట్టి మనిషి మాత్రమే చేయాలి. ఈ సహాయం ఏదున్నా మన వంతు సాధ్యమైనంత సహాయం చనిపోయేలోపు చుట్టుపక్కల చేస్తూనే ఉండాలి. అంతే, ఏమీ ఆశించదు. ప్రతిఫలం ఆశించకుండా చేసేది సహాయం మేడం. కానీ మీరు బ్లడ్ డొనేట్ చేసే కార్యక్రమాలు మీరు ఎక్కువ చేస్తారు కాబట్టి నేను మీతో అంటున్నానండి, ప్రపంచంలోనే హెచ్ఐవిలో మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. మన తెలంగాణ, మన ఇండియాలో 2వ స్థానంలో ఉంది అగైన్. సో హెచ్ఐవి ఈజ్ టూ హెవీ యంగ్స్టర్స్కి. అలాగే ఎవరైతే వాళ్ళ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒక్కసారి మీ జీవితంలో హెచ్ఐవి టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోండి. ఎందుకంటే మీ జీవితం కాదు, మీతో పాటు ఉన్న వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవ్వకూడదు కాబట్టి నేను ఈ మాట చెప్పడం. హెచ్ఐవి మీకు తెలియకుండానే మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది, ఏదో సర్జరీల రూపంలో కానివ్వండి, అన్నెసరీ వాళ్ళు చేసే కొన్ని యాక్టివిటీస్ వాళ్ళ కానివ్వండి. సో చాలా ట్రెమండస్గా పాకేస్తుంది. బీ కేర్ఫుల్ అని నేను చెప్తూ ఉన్నాను. ప్రతి డాక్టర్ ఇంటర్వ్యూలో కూడా ఒక పాయింట్ నేను తీసుకుంటానండి. మీ ద్వారా కూడా ప్రజలకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్లో ఇప్పిద్దామని. మీరేం చెప్తారు ప్రజలందరికీ? నేను ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, హెచ్ఐవి అనేది ఇప్పుడు తెలియక జాగ్రత్తలు తీసుకోక చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి 13 సంవత్సరాల నుంచి ఏజ్ వరకైనా చేస్తున్నారు. కాబట్టి హెచ్ఐవి అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా పెళ్ళికి ముందు అనేది క్యాన్సర్, హెచ్ఐవి, తలసేమియా ఈ 3 టెస్టులను కనుక చేసి మీ తలసేమియా, ఈ షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్ వాటికి అటాచ్ చేస్తే ఎంతమందిని సేవ్ చేయొచ్చు మేడం. ఎందుకంటే ప్రతి పెళ్ళి అనేది కామన్ లైఫ్లో ప్రతి ఒక్కరికి. అట్లా ప్రతి దంపతులు కనుక టెస్టు బిఫోర్ పెళ్ళికి ముందు ఒక వారం 15 రోజుల ముందుగా ఐసీటీసీలో ఫ్రీగా చేస్తారు ఈ టెస్టులన్నీ. అక్కడికి వెళ్ళి కనుక టెస్ట్ చేయించుకుంటే మనం తలసేమియా అరికట్టవచ్చు, హెచ్ఐవిని అరికట్టవచ్చు, క్యాన్సర్ని అరికట్టవచ్చు. నాకు తెలిసిన ఫ్యామిలీస్లో క్యాన్సర్ పెళ్ళి అయినా ఒక 1 year 2 years చనిపోయిన వాళ్ళు 2 ఉన్నారు మేడం. ఇట్లా క్యాన్సర్ అటాక్ అయిందని వాళ్ళకి ఇంకా తెలియదు. అంటే మనం తింటున్న ఫుడ్ అలాంటిది. ఇప్పుడు మనం తిన్న ఆహార పదార్థాలు రైతులు పండించేది, మందులు కూడా పండిస్తున్నారు, అవన్నీ క్యాన్సరే. మనం కూల్ డ్రింక్స్ కావచ్చు, మనం ప్రతి ఒక్కటి ఏదన్నా తీసుకున్నా మందు తాగడం వల్ల ఏంటంటే క్యాన్సర్ వస్తుంది కదా మేడం. ఇప్పుడు ఆల్కహాల్, లివర్ క్యాన్సర్ అని, లంగ్స్, ఇట్లా రకరకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. ప్రతి పాటు క్యాన్సర్ వస్తుంది. కాబట్టి మీరు సాధ్యమైన ధరకి ఒకరి లైఫ్తో చూసుకొని వాడు తాగిండు మనం తాగదామనే ఉద్దేశంతో పోకుండా నీ లైఫ్కి ఏదో అవసరం, నువ్వు ఆరోగ్యంగా ఉండడం అవసరమా, హెల్త్ ఇష్యూస్ అయ్యి నీ ఫ్యామిలీని, నీ భార్య పిల్లల్ని సఫర్ చేయడం అవసరమా, అదొక్కటి గమనించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెళ్ళికి ముందు హెచ్ఐవి టెస్ట్, క్యాన్సర్, తలసేమియా ఈ 3 టెస్టు మీరు బాధ్యతగా చేయించుకోండి. ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా లేదని పక్కకి పెడితే మన వంతు బాధ్యతగా మనం మంచిగా ఉండాలి, బతికిన రోజులన్నా బాగుండాలనుకుంటే ఈ 3 టెస్టులు ఖచ్చితంగా చేసుకోండి. నేను పెళ్లి చేసుకోలేదు కాబట్టి కూడా పెళ్లి చేస్తే మాత్రం పక్కా చేసుకుంటా ఈ 3 టెస్టులు 100%. ఇప్పటికే నేను ఆల్రెడీ చేయించుకున్నాను, నాకు ఇలాంటి ఇష్యూస్ లేవు, మనకు అలాంటి అలవాటు లేవు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. మీరు అలాగే నేను ప్రతి ఒక్కరు వేడుకుంటున్నా, ప్రభుత్వానికంగా నేను వేడుకుంటున్నా, మీరు ఇచ్చే తలసేమియా, హెచ్ఐవి, క్యాన్సర్ టెస్ట్లను మీరు ఇచ్చే షాది ముబారక్ కళ్యాణ్ ఖచ్చితంగా అటాచ్ చేస్తే చాలా మందిలో మార్పు వస్తుంది మేడం. ఆ డబ్బుల కోసం టెస్ట్ చేయించుకుంటారు. 1,16,000 ఎన్నో ఇస్తున్నారు, 1,06,000. ఆ 1,116 ఖచ్చితంగా టెస్ట్ చేస్తే బాగుంటుందని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను మేడం. రైట్. కానీ ఇంకొకటి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి. ఏంటంటే సెలబ్రిటీలు చాలామంది గుట్కాలకి, కూల్ డ్రింక్లకి అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళు ఇవ్వడం అనేది బాధాకరం. ఎందుకంటే వాళ్ళకి సామాజిక బాధ్యత. ఇప్పుడు ఒక హీరో ఒక మాట చెప్తే ఫాలో అయ్యే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుంది. డెఫినెట్గా ఎలా అయితే పాండమిక్లో చిరంజీవి గారు సైతం వంట చేస్తున్నారో, మన ఇంట్లో మనం వంట చేసుకోకపోతే, మన ఇంట్లో మనం క్లీనింగ్ చేసుకోకపోతే ఎలాగా అని ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చే హీరోలు వీళ్ళంతా, ఎవరైతే సెలబ్రిటీ హోదాలో ఉంటున్నారో వాళ్ళంతా. సో వీళ్ళంతా కూడా కొంచెం సామాజిక బాధ్యత తీసుకుని ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్కి దూరంగా ఉంటే, ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి కావాల్సినంత ధనాన్ని ఇచ్చాడు, మంచి గుర్తింపునిచ్చాడు, పేరునిచ్చాడు, సో ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఇచ్చాడు. కాస్త సామాజిక బాధ్యత తీసుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. ఈ సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు? నేను సెలబ్రిటీలకు అందరికీ ముఖ్యంగా మరీ దండం పెట్టి వేడుకుంటున్నాను. 4 కోట్ల మంది ప్రజా తరఫున, 140 కోట్ల భారతదేశ ప్రజలందరి తరఫున వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరు నాలంటూ ఒక మెసేజ్ ఇస్తే 1,000 మంది మారారు. 50,000 మంది నేను బ్లడ్ డొనేషన్ చేయించానంటే మీరు ఒక్క పోస్ట్ పెడితే మిలియన్ వ్యూస్ వస్తాయి మేడం. వాళ్ళు మిలియన్ వ్యూస్ వస్తున్నాయంటే మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు మీ నుంచి చూసి. కాబట్టి మీరు గుట్కా, ఆల్కహాల్ కావచ్చు, సిగరెట్స్ కావచ్చు,
మళ్ళీ మందు ఆల్కహాల్ గిట్ అంగంగా అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. మీకు డబ్బులు పుష్కలంగా ఉన్నాయి సార్, మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. నేను ప్రజలు నాకు ఈ లైఫ్ ఇచ్చిన ప్రజలని, ఈ హోదాలో ఇచ్చిన ప్రజలందరినీ మీరు ఏ విధంగా చూస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా ఉంచాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తుంటే హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తుంటే పార్లర్కి వెళ్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తుంటే ఇల్లు కొంటున్నారు, ల్యాండ్లు కొంటున్నారు. ఈ షాప్కి వెళ్ళండి అంటే ఆ షాప్ వాళ్ళు చెప్పారండి స్కూల్ మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేశారంటున్నారు. సో ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వీళ్ళంతా, అడిక్ట్ అయిపోయారు దానికి. ఇప్పుడు మన మత్తుకు కొకైనా ఎలాగా అడిక్ట్ అయిపోయారో ఇప్పుడు వీళ్ళు చెప్పే మాట అయినా ప్రతిదీ వేదవాక్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నారో తెలియదు కానీ ఇప్పుడు వీళ్ళ రూపంలో దేవుళ్ళని చూస్తున్నారు ప్రజలు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఒక చిరంజీవి గారు చెప్పారని 10 లక్షల యూనిట్స్ డొనేషన్ చేశారు, బ్లడ్ డొనేషన్ ఇండియా వైజ్గా. అంతే, ఇంకా ఆయన తెలియకుండా నాలాంటి ఫ్యాన్స్ కొన్ని వేల మంది ఉన్నారు, ఒక్కొక్కరు కొన్ని వేల మందితో యూనిట్స్ బ్లడ్ సేకరించారు. అంటే ఆ విధంగా మీరు ఒక్క మెసేజ్ ఇస్తే మీ సినిమాలో కనుక మీరు ఖచ్చితంగా, నేను సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ కావచ్చు, మీ ప్రతి ఒక్క హీరోని అందరినీ వేడుకుంటున్నాను ఏంటంటే మీరు గుట్కా ఆల్కహాల్ వీటికి దూరంగా ఉండండి, మీరు అసలు అడ్వర్టైజ్ చేయకండి, మీ యాడ్స్ చేయకండి, రైతుకు సపోర్ట్ చేయండి. ఒక పూలమ్మ వ్యాపారికి పూలు కొనండి అని, ఒక కొబ్బరి బొండ తాగండి అని, చెరుకు పాలు తాగండి, జ్యూసెస్, ఇలాంటి వాటికి మీరు సపోర్ట్ చేయండి. ఏ అడ్వర్టైజ్మెంట్ చిన్నగా సపోర్ట్ చేయండి. ఎంతోమంది రైతుల ఆత్మహత్య అని చాలామంది మనం వింటుంటాం మేడం. అంటే వాళ్ళ దీనస్థితి ఏంటంటే పిల్లలను పోషించుకోలేని స్థితిలో, కాలేజ్ 5,000 10,000 ఫీజులు కట్టలేని స్థితిలో గిట్టంగా రైతులు ఉన్నారు మేడం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే ఒకరోజు కూలి పోకపోతే బతకలేని స్థితిలో ఇప్పుడు పాలమూరు నుంచి కానీ ఇక్కడ సిటీలో చూడండి రోడ్ల పైన ఎన్ని గుడిసెలు వేసుకొని వాళ్ళు, అంటే వాళ్ళకి అన్ని భూములు ఉన్నా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, లావణ్య పట్ట భూమి, వాళ్ళు పండించుకునే స్థితిలో వాటర్ లేవు, సోర్సెస్ లేకపోవడం వల్ల సిటీకి రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళందరి గిట్టంగా అడిక్ట్ అవుతున్నారు. మీరు తినే గుట్కా చిరంజీవి తినమడన్నా, అంటే ప్రతి ఒక్క హీరోకి చెప్తున్నారు మీరు తినమన్నారని వాళ్ళు యాడ్ చూసి మీరు తింటున్నారు. వాళ్ళు ఎంత లాభం వస్తుందని అంటే లోపల రోగాలు తయారవుతున్నాయి. వాడు రేపు పొద్దున్న హాస్పిటల్కి పోయి చూపించుకునే స్టేజ్లో హాస్పిటల్లో బెడ్లు దొరకట్లేదు. కోవిడ్లో చూసాం బెడ్లు దొరకాల, ఎక్కడ మార్చిలో శవాలు పట్టాలా అంటే మన పాపులేషన్ తగ్గట్టు మన వైద్య అభివృద్ధి చెందలేదు మేడం. ప్రజెంట్ సిచ్యువేషన్లో మెడికల్ కాలేజెస్కి డెడ్ బాడీ, నేను ఆర్గాన్ డొనేషన్స్ వీటిపైన నేను పనిచేస్తుంటాను. అమ్మ ఐ అండ్ ఆర్గాన్ బాడీ డొనేషన్లో నేను రంగారెడ్డి కోఆర్డినేటర్గా ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళందరూ నేను 10 years బ్యాకే ఐ డొనేషన్, 12 years బ్యాకే చేశాను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అందరి ఐ డొనేషన్ ఇచ్చాను. కాకపోతే ఐ డొనేషన్లో మన ఇండియా వైడ్ చూస్తే 66, మన తెలంగాణ ఇండియా వైడ్ చూస్తే 66,000 మంది అందులో ఉన్నారంటే 66,000 మంది అంటే కార్నియా డొనేషన్ చేస్తే అయ్యేది ఏం లేదు మేడం. చనిపోయిన 12 hours 24 hours లోపల బాడీ ఫ్రీజ్లో పెట్టి కార్నియా అనేది తీస్తే మీది పొరన తీసుకెళ్తారు, కన్నేం తీసుకెళ్తారు. చాలామందికి అపోహలు ఉన్నాయి, కన్ను తీసుకెళ్తారు, కళ్ళు తీసుకెళ్లారు, ఒక పొర మాత్రమే తీసుకెళ్తారు కార్నియా. ఆ పొర తీసుకెళ్తే నష్టం ఏం లేదు, చనిపోయిన బాడీ మట్టి పాలు అవ్వాల్సిందే. అంతే కనీసం ఏదో ఒక చిన్న పార్ట్ బతికిన వాళ్ళకి ఒకరికో ఇద్దరికో చూపు వస్తుందంటే వాళ్ళ లైఫ్ ఎంత ఇట్లా ఉంటుందని చూసా. అలాంటి ఐ డొనేషన్కి ముందుకు రండి, అలాగే బాడీ డొనేషన్ ముందుకు రండి. ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ ఎలా చేస్తారు అంటే ఎక్కడ చాలా ఉన్నాయి కదా, ఎక్కడ మనం పర్టికులర్ గా చేస్తే, ఎందుకంటే ఇందులో చాలా చాలా దారుణాలు ఉన్నాయి కాబట్టి ప్రాపర్ గా నిజంగా ఒక చోట మనం దానం చేస్తే నెక్స్ట్ మనిషికి ఉపయోగపడుతుందనే సంస్థలు ఏమైనా నిజంగా ఉన్నాయి మేడం. ఇప్పుడు నేను చేసే సంస్థనే చూసుకుందాం. వాళ్ళు ఇప్పటివరకు 600 చిల్లర కార్నియాస్, ఒక 70-80 బాడీస్ వాళ్ళు మెడికల్ కాలేజెస్, అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఇచ్చారు, బయటికి ఇక్కడ వీళ్ళ బాడీస్. అంటే మెడికల్లో ఇటం కొన్ని మాఫియాలు ఉన్నాయి, మనం మాట్లాడుకోవద్దు, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనం చనిపోయిన బాడీ కనుక కాలేజ్ వాళ్ళకి డొనేషన్ చేస్తే, ఇప్పుడు బాడీస్ ప్రాక్టీస్ కావాలంటే ఒక డాక్టర్ తయారంటే ప్రాక్టీస్ అవసరం కదా మేడం. వాళ్ళకి సాధన చేయాలంటే వాళ్ళకి బాడీ లేని ఎలా చేస్తారు? కాబట్టి చనిపోయిన బాడీ ఈ విధంగా ఒక 10 మంది, ఒక 150 మంది స్టూడెంట్స్ ఒక బ్యాచ్ కంటే ఒక 150 మంది పిల్లలకు బోధిస్తున్నట్టే కదా చనిపోయినప్పుడు విద్య. అనాటమీ టీచర్గా పనిచేస్తున్నట్టే చనిపోయిన బాడీ ఇవ్వడం. కాబట్టి ముఖ్యంగా సెలబ్రిటీలు లాంటి వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. నాలాంటి వాళ్ళు వచ్చినా అది ఎక్కడో పేపర్లో వేయడం రాదు. వాస్తవానికి ఎవరైనా డొనేషన్ చేసిన చిన్న సర్టిఫికేట్ ఇచ్చి అక్కడే అయిపోతుంది, ఏదో న్యూస్ పేపర్లో చిన్న పేపర్ వచ్చేస్తుంది. అదే సెలబ్రిటీలు చేస్తే, ఈయన బాడీ మొన్న రీసెంట్గా మనం ఢిల్లీలో ఆయన సోషలిస్ట్ ఆయన వ్యక్తి చనిపోతేనే ఆయన బాడీని మెడికల్ అంటే అలాంటి వాళ్ళు చేస్తే ఇన్స్పిరేషన్ మెసేజ్ బాగా వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళు అట్లా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు పొద్దున మనం ఇలాగే ఎవరు మన ఇంటి వాళ్ళు స్వార్థంతో బతుకుతే రేపు పొద్దున ఏది గిటంగా చేయలేని పరిస్థితి వస్తుంది మేడం. డాక్టర్లు తయారు కాలేరు, ఏమీ చేయలేరు. ఎందుకంటే ప్రతిదీ సాధన అవసరం కాబట్టి ప్రతి ప్రాక్టికల్గా అందరికీ అవసరం కాబట్టి బాడీ డొనేషన్స్, ఐ డొనేషన్ ఫైన్ కొంచెం ప్రభుత్వం అనేది లాంఛనాలతో కొంచెం ఏదైనా లాస్ట్ టైం తమిళనాడులో కొన్ని చూశాను మేడం. బాడీ ఆర్గాన్ డొనేషన్ చేస్తే వాళ్ళ బాడీకి మంచి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయడము ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో వేయడం అలాంటి కొన్ని పనికిరాని పథకాలను తీసేసి మంచి పథకాలు తీసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రతి ఒక్కరికి మంచి మెసేజ్ ఇస్తారు. కాబట్టి ప్రభుత్వాలు వేయడం కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని. అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ నేను వేడుకుంటున్నాను. సినిమాలో వచ్చేటప్పుడు కొన్ని సినిమాలలో సిగరెట్ తాగేటప్పుడు ఇంకా యాడ్ రాదు మేడం, కింద పోస్ట్ రాదు, కొన్నిట్లలో వస్తుంది, కొన్నిట్లో రాదు, వెబ్ సిరీస్లో అసలు రాదు. అంటే చెప్తున్నా, ఎందుకంటే ఒక హాస్పిటల్ రాగానే రక్తదానం చేయండి,
బాడీ చనిపోయినప్పుడు బాడీ డొనేషన్, ఐ డొనేషన్ సాధ్యమైంది ఏది. అవును. ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ అంటే సాధ్యమైనంత వరకు అన్ని పర్ఫెక్ట్ అయింది. ఎందుకంటే జీవన్ ధనాలు బాగా పనిచేస్తున్నారు, ప్రతి హాస్పిటల్లో నెంబర్ పెట్టారు. ఎవరైనా ఆర్గాన్ బ్రెయిన్ డెడ్ అయితే కనుక వాళ్ళు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చి మోటివేషన్ చేసి తీసుకెళ్తున్నారు, అది ఓకే. కాకపోతే ఆర్గాన్ డొనేషన్ మెయిన్, బాడీ డొనేషన్ ఒకటి, ఐ డొనేషన్ ఒకటి బాగా ఏకాగ్రత పెట్టి కొంచెం సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ప్రతి సినిమాలో ఒక యాడ్స్ ఒకటి, ఆ ఏ హీరోలో ఆ సినిమాలో ఆ హీరో ఒక 2 minutes ఇంటర్వెల్ టైంలో ఒక 1 minute మెసేజ్ ఇస్తే బాగుంటుంది. బ్లడ్ డొనేషన్ కావచ్చు, ఆర్గన్ డొనేషన్ కావచ్చు. ఖచ్చితంగా సినిమాల గిటంగా కింద కొటేషన్ ఇస్తే బాగుంటుంది. సిగరెట్ తాగొద్దని ఎలా వస్తుందో ఒక హాస్పిటల్ కానీ ఇలా హెల్మెట్ లేకుండా పోతే ఇలా, సీట్ బెల్ట్ లేకుండా పోతే ఇలా, యాక్సిడెంట్స్ ఎలా అవుతాయి, ఈ వీటిని కొంచెం మెసేజ్ ఇస్తే బాగుంటుందని నేను వేడుకుంటున్నాను మేడం సెలబ్రిటీలందరినీ, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారిని. అద్భుతం రెడ్డి గారు. నిజంగా ఇంటర్వ్యూ చూసి ఎవరికన్నా ఉపయోగపడితే అదే 10,000 నిజంగాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఎంతో ఇన్స్పిరేషన్ తోటి ఇంకా ఎంతో రక్తదానం మీరు చేయించాలి, ఎంతో మందిని మోటివేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. చిన్నగా చెప్పండి, మీరేం చెప్పండి. నేను ప్రతి ఒక్కరికి వేడుకునేది ఏంటంటే, ఇప్పుడు చాలామంది హాస్పిటల్లో పనిచేస్తుంటారు, హాస్పిటల్ డాక్టర్లు గిట్ట బ్లడ్ డొనేషన్ చేయట్లేదు మేడం చాలామంది. అంటే మెయిన్గా డాక్టర్లు బ్లడ్ డొనేషన్ చేయాలి, వాళ్ళ స్టూడెంట్స్తో చేయించాలి. ఇప్పుడు తెలంగాణలో 12,796 గ్రామాలు నేను చెప్పుకుంటాం మేడం. టోటల్ 12,000 చిల్లర గ్రామాలు ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి. ప్రతి విలేజ్కి సర్పంచ్ ఉంటాడు. విలేజ్ సర్పంచ్ ఒక్కటే రోజు, సంవత్సరానికి ఒక్కరోజు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసి ఆ దగ్గరలో ఉన్న మీ డిస్టిక్లో ఉన్న హాస్పిటల్స్కి, వేరే అవసరం లేదు, మీ డిస్టిక్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయండి. మన 543 మంది మండలాలు ఉన్నాయి, మండలానికి ఒక ఎంపీడీఓ కానీ, జడ్పీహెచ్ మన జడ్పీ చైర్మన్ కావచ్చు, ఎవరైనా కానీ ఒక మెసేజ్. మన హైదరాబాద్లో 150 కార్పొరేటర్స్ ఉన్నారు. మొత్తం 150 కార్పొరేటర్స్ ఇవ్వడానికి 150 క్యాంప్స్ చేస్తే ఒక్కొక్కరు 200 ఇచ్చిన ఒక 3,000 యూనిట్లు మనం కనెక్ట్ చేయొచ్చు. అంటే అవేర్నెస్ కోసం మాత్రం ఖచ్చితంగా ప్రజాప్రతినిధి అటెండర్ నుంచి సీఎం వరకు ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక డొనేషన్ చేస్తూ ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయిస్తే బాగుంటుందని వేరుకుంటున్నాను. అలాగే నా లైఫ్ ఏంటంటే, జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేద్దాం, చనిపోయి కూడా మరికొంతమంది జీవితాల్లో వెలుగులు నింపుదాం అనే ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ అని చేసి ప్రతి ఇయర్ ఒక్కసారైనా చేసి మీరు కాంటాక్ట్లో మాత్రం ఖచ్చితంగా నెంబర్ సేవ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఎవరికైనా అవసరం ఉన్నాడు బ్లడ్ గ్రూప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బ్లడ్ డొనేషన్. అలాగే మెడికల్ హెల్త్ మినిస్టర్ గారికి వేడుకుంటున్నాను, చివరగా మీ మార్పు మీ నుంచి వస్తేనే బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కొంచెం హాస్పిటల్లో దయనీయ పరిస్థితులు ఉన్నాయి, బ్లడ్ డొనేషన్ అందరికీ చాలామంది చనిపోతున్నారు కాబట్టి హెల్త్ మినిస్టర్ గారిని నేను వేడుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కొంచెం కలెక్టర్ కానీ, ఎస్పీలు కానీ, జిల్లాలో అందరికీ కొంచెం ఇయర్లీ వన్స్ క్యాంప్స్, ఒక పోలీస్ స్టేషన్, ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, ఒక కాలేజెస్ కావచ్చు, అందరికీ విద్యా వ్యవస్థ విధంగా మార్పు రావాలా. పిల్లలందరూ చిన్న చిన్న తనంలోనే రోడ్ యాక్సిడెంట్లు అని చిన్న చెడు అలవాట్లకు పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కాలేజీలలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఖచ్చితంగా ఈ అవేర్నెస్ చేయాలి. హెల్మెట్ లేకుండా త్రిబుల్ రైడింగ్ అని, సెల్ ఫోన్ డ్రైవింగ్ మరీ దారుణం మేడం. సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా గవర్నమెంటే దృష్టి సారించాలి. ఏదైనా కఠినంగా శిక్షలు వేస్తేనే మార్పు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేయాలని కోరుకున్నాను.